హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంచనాస్ కిచెన్. టుడే రెసిపీ వచ్చేసరికి ఈజీ హెల్దీ కేక్ రెసిపీ అండి. మంచి టేస్టీగా ఉంటుంది అనమాట. గోధుమ రవ్వ కేక్ మంచి ఫైబర్ ఉంటుంది అండ్ ప్రోటీన్ కూడా ఉంటుంది. డైట్ ఫ్రెండ్లీ కేక్ అని చెప్పొచ్చు. సో మనకి రెండు గోధుమ రవ్వలు ఉంటాయి కదండి. ఒకటేమో ఇలా లావుగా ఎర్రగా ఉంటుంది, ఒకటేమో ఇలా కొంచెం ఫైన్గా ఉండి ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది. రెగ్యులర్గా మనం ఉప్మాలకి వాడుకుంటాం కదా, అలాంటి రవ్వ. ఒకవేళ ఈ రవ్వ మీరు తీసుకుంటున్నట్లయితే మినిమం 10 minutes వాటర్లో నానబెట్టుకోవాలండి. ఒకవేళ ఈ రవ్వ కనుక మీరు తీసుకుంటున్నట్లయితే వాటర్లో 30 to 40 minutes నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టుకున్న ప్రాబ్లం లేదండి. నేనైతే ఈ రవ్వ తీసుకుంటున్నాను. 200 grams ఆఫ్ ఎర్ర గోధుమ రవ్వను తీసుకొని నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి. చూడండి ఎంత బాగా సాఫ్ట్గా అయ్యిందో. నేను వాటర్లోనే నానబెట్టుకోవాలండి. అలా నానబెట్టుకొని వాటర్ని అంతా డ్రైన్ చేసుకొని ఓన్లీ రవ్వను పక్కకు తీసుకుంటున్నాను. ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 150 ml ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అండ్ 150 grams బ్రౌన్ షుగర్ అండ్ 150 grams కర్డ్ని తీసుకొని చక్కగా కలిపేసుకుంటున్నానండి. ఇదైతే నేను మామూలుగా మిక్స్డ్గా కలిపేస్తున్నాను. లేదు అనుకుంటే మీరు కనుక వన్ డైరెక్షన్లోనే కలుపుకోండి. వన్ డైరెక్షన్లో కలిపేసుకున్న తర్వాత కొంచెం ఆ షుగర్ అంతా మెల్ట్ అవ్వాలన్నమాట. అది మొత్తం కరిగిపోయి కొంచెం మంచిగా క్రీమీ టెక్స్చర్ రావాలి. అండ్ ఇక్కడ 150 ml నార్మల్ మిల్క్ యాడ్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఫ్రిడ్జ్లో ఉన్న మిల్కేనండి, కాచి చల్లార్చిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ నేను వెన్నెలా ఎక్స్ట్రాక్ట్ని యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర వెన్నెలా ఎక్స్ట్రాక్ట్ లేకపోతే ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, స్కిప్ చేసేయచ్చు. ఒకవేళ మీకు నచ్చితే ఇలాచీ ఫ్లేవర్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ ఎక్కువేమి యాడ్ చేయట్లేదు. అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర కనుక బేకింగ్ సోడా లేకపోతే 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసి మంచిగా ఇలా మిక్స్ చేసుకోండి. లమ్స్ లేకుండా కలుపుకోండి, ఏదైనా కానీ ఉండలు లేకుండా. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్లు రాగి పిండిని యాడ్ చేసుకుంటున్నానండి. నేను హెల్దీ అని చెప్పాను కాబట్టి అండ్ గ్లూటెన్ ఫ్రీ అనుకున్నాను కాబట్టి నేను రాగి పిండిని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కనుక రాగి పిండి అవైలబిలిటీలో లేకపోతే మైదా పిండి, గోధుమ పిండి అండ్ మల్టీగ్రెయిన్ పిండిని కూడా వాడుకోవచ్చు. ఈ రవ్వ మనం వాటర్ని డ్రైన్ చేసి పెట్టుకున్న రవ్వ ఉంది కదండి, గోధుమ రవ్వ, ఆ రవ్వనంతా నేను ఇందులో వేసేసుకుంటున్నాను. మీరు మాత్రం రవ్వ వేసుకునేటప్పుడు ఆ వాటర్ని మొత్తం డ్రైన్ చేసుకునే వేసుకోండి. ఎందుకంటే వాటర్ ఎక్కువ పడిపోయినాయి అంటే కేక్ సరిగ్గా రాదు. సో ఇది రవ్వ కదా, అక్కడక్కడ వాటర్ ఉండిపోతాయి అన్నమాట. సో ముందు వాటర్ని మాత్రం తీసేసి రవ్వను మాత్రం వేసుకొని థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను కేక్ టిన్లో చక్కగా బటర్ పేపర్ పెట్టేసుకొని ఈ మిక్చర్ని మొత్తం అందులో ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. నేను ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను కేక్ని. 325 దగ్గర 25 minutes నేను బేక్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా కేక్ పెట్టేసుకుంటున్నాను. ఇది క్లోజ్ చేసేసుకోవటం. ఇప్పుడు ఒకవేళ మీరు కనుక గ్యాస్ పొయ్యి మీద చేస్తున్నట్లయితే ఒక కింద అడుగు బాగా ఉన్న గిన్నె పెట్టుకొని ఒక స్టాండ్ కానీ గిన్నె కానీ బేస్గా పెట్టుకొని 10 to 15 minutes ప్రీ హీట్ చేసిన తర్వాత 30 to 40 minutes మీకు బేక్ చేసుకోవాలండి. మీరు కేక్ని ఒక టూత్ పిక్ని పెట్టి దాంట్ని అది కనుక మంచిగా క్లియర్గా వస్తే మీ కేక్ రెడీ అయిపోయినట్టే. ఒకవేళ ఇన్ కేస్ మీరు కనుక ఓవెన్లో చేస్తున్నట్లయితే 180 degrees దగ్గర 20 to 25 minutes మీరు బేక్ చేసుకోవాలండి. అది మీ ఓవెన్ కెపాసిటీని బట్టి ఉంటుంది. సో మీరు చూసుకుంటూ ఉండండి. అండ్ నాకైతే ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్లో కేక్ రెడీ అయిపోయిందండి. నేను ఫోర్క్ పెట్టి చూశాను, చాలా క్లియర్గా ఉంది. సో నాకు ఇక్కడ రెడీ అయిపోయి మంచిగా చల్లారిన తర్వాత నేను డిమోల్డ్ చేసుకుంటున్నాను. ఇదేంటి, మీరు ఇక్కడ కేక్ టిన్లో నేను బటర్ పేపర్ పెట్టాను కదండి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే చక్కగా ఆయిల్తో గ్రీస్ చేసేసి మంచిగా గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ మీరు ఏ పిండి తీసుకుంటే ఆ పిండితో మంచిగా డస్ట్ చేసి ఈ బ్యాటర్ని అందులో వేసినా కానీ చాలా బాగా వస్తుందండి కేకు. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందంటే, ఎంత డెలిషియస్గా ఉందంటే అంత బాగుందనమాట. మంచిగా డైట్ ఫ్రెండ్లీ కేకు. ఇది మంచి ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. సో ఎక్కువ గోధుమ రవ్వ కాబట్టి ఎక్కువ క్యాలరీస్ కూడా ఏమి ఉండవు. హెల్దీ కాబట్టి పిల్లలకు కూడా ఎప్పుడంటే అప్పుడు చేసి పెట్టచ్చు. చూడండి చాలా మాయిస్ట్గా చాలా బాగా అనిపించింది నాకైతే. మస్ట్ ట్రై రెసిపీ అని చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.